ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ ఇవాల్టితో ముగినుంది. కాసేపట్లో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ నిందితులు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరందరినీ కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి భారీ భద్రత నడుమ విజయవాడకు తరలించనున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ ఇవాల్టితో ముగినుంది. అయితే కాసేపట్లో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ నిందితులు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే వీరందరినీ కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి భారీ భద్రత నడుమ విజయవాడకు తరలించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి 12 మంది నిందితులను ఈరోజు మరికొద్దిసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకురాబోతున్నారు. రిమాండ్ సమయం గడిచినటువంటి నేపథ్యంలో ఈ రోజుతో వారి రిమాండ్ గడువు ముగుస్తుంది. దీని నేపథ్యంలో వారిని ఫిజికల్గా ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. మొత్తం ఏసీబీ కోర్టులో మొత్తం గుంటూరు, విజయవాడ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 12 మంది నిందితులు మొత్తం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మొత్తం లిక్కర్ స్కామ్ కీలక నిందితులుగా ఉన్నటువంటి కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, శ్రీధర్, శబిరెడ్డి, వెంకటేశ్వర్లు వీరు విజయవాడ జైల్లో ఉన్నారు. మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే బాలాజీ, నవీన్లు గుంటూరు జైల్లో ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు మరికొద్దిసేపట్లోనే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడానికి మొత్తం అంతా ఇదైంది. దీంతో విజయవాడ ఏసీబీ కోర్టులకి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు. చాలా కీలకమైన నేతలంతా కూడా విజయవాడ కోర్టుకి, ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఇప్పటికే చాలా పురోగతి సాధించింది. చాలా కీలకమైనటువంటి ఆధారాలని, సాక్ష్యాలని నమోదు చేసి 2 ఛార్జ్ షీట్లని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే నేను అనూహ్యంగా ఛార్జ్ షీట్లో కొన్ని పొరపాట్లు ఉన్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 20కి పైగా అభ్యంతరాలు ఉన్నట్లుగా దీంట్లో ఏసీబీ కోర్టు నిన్న వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. 3 రోజుల్లోగా ఈ అభ్యంతరాలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని సిట్కి ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కూడా మద్యం కుంభకోణంలో 2 ఛార్జ్ షీట్లని దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఒక ఛార్జ్ షీట్ దాదాపు 305 పేజీలు, రెండవ ఛార్జ్ షీట్లో 124 పేజీలతో కూడినటువంటి మొత్తం 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. దీంట్లో మొత్తం మీద 48 మంది నిందితులు ఉన్నట్లుగా, దీంట్లో ఈ మద్యం కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. 12 మందిని ఇప్పుడు దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ విధించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. 8 మంది విదేశాల్లో ఉన్నట్లుగా గుర్తించి వారికి కేంద్ర సహకారంతో వారిని ఇండియా రప్పించే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అటు దుబాయ్లోను, సింగపూర్లో ఉన్నటువంటి 8 మంది నిందితుల్ని రప్పించేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది నిందితుల కోసం సిట్ ప్రత్యేక బృందాలు వేరు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు 12 మంది రిమాండ్ గడువు ముగియటంతో వారికి సంబంధించి వారిని మొత్తం వ్యక్తిగతంగా ఏసీబీ కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెడతారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.